దివ్య కాదు, దివ్య జెన్యున్ పర్సన్. ఏంటంటే తన కంటెంట్ ఎక్కువ ఇవ్వలేకపోయింది అంతే. సో అంటే ఇప్పుడు అందరూ చాలా మంది కూడా స్టార్ట్ ఎపిసోడ్ అయిపోయింది. అవును. బట్ సంజన గారికి మాత్రం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. రీతు డిమోన్ పవన్ మాత్రం చాలా పర్సనల్ మాట్లాడుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్? నిజమే కదా, జెన్యున్ గా చెప్తున్నాను, నిజమే కనిపిస్తుంది, కళ్ళకు గట్టుగా ఉన్నది మనకి చూపిస్తున్నారు. అది సంజన గారు చెప్పడం ఏంటి, మనమే చెప్పుకున్నాము. మనకు తెలీదా, మన కళ్ళు లేవా, మనం చూస్తలేమా? డెమాన్ పవన్ రీతు చేసేది అందరికీ తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు చేస్తున్న పని తప్పు అని పబ్లిక్ గా చెప్పింది. అది నాకు అన్కంఫర్టబుల్ ఉందనే చెప్పింది తప్ప కానీ మీ క్యారెక్టర్ అసోసియేషన్ ఎక్కడ చేయలేదు, క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టలేదు. అరే ఇలా ఇలా చేయకండి, నాకు అన్కంఫర్టబుల్ ఉంది. ఎందుకంటే తను ఒక మ్యారీడ్, నువ్వు అన్మ్యారీడ్ పర్సన్స్ మీరు ఆ విధంగా బిహేవ్ చేస్తే, తను ఇద్దరు పిల్లల్ని కానీ వచ్చి హౌస్ లో ఉంది అంటే తనకి ఎలా ఉంటది, అన్కంఫర్టబుల్ ఉంటది కదా, అక్వర్డ్ ఫీలింగ్స్ వస్తాయి ఎవరికైనా కూడా. అందుకు తను చెప్పింది నిజమే, తను చెప్పింది జెన్యున్ గా కరెక్ట్ గా ఉంది. ఆ డెమాన్ పవన్ రీతుది మాత్రమే నాకు తప్పుగా అనిపించింది. దాన్ని ఎక్కువ పెద్ద హైలైట్ చేసి ఆ టీఆర్పీ కోసం సంజనాని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా నేను ఏమడుతున్నా అంటే, ఇప్పుడు అందరూ కళ్యాణ్ 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 అంటున్నారు. సో తనుజ గారు కళ్యాణ్ గారు ఫస్ట్ పొజిషన్ ఉన్నారు కాబట్టి అందుకని ఈమె కూడా ఆయనతో ఉంటుందని అంటున్నారు. అది నిజమా? ఇది అయితే ఫస్ట్ పొజిషన్ లో ఎవరు ఉన్నారు అనేది లోపల ఎవరికి తెలియదండి. అంటే నేను ఫస్ట్ ఉన్నానా సెకండ్ ఉన్నానా తెలియదు, జస్ట్ ఎస్టిమేషన్ వేసుకోగలరు. కళ్యాణ్ తనుజతో ఉన్నంత అందుకే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు, తనుజ కళ్యాణ్ తో ఉన్నందుకే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నది. ఇదంతా ట్రాష్ అంతే, ఏమీ లేదు. ఎవరు ఏంటి అంటే ఎక్కడ హైలైట్ అవుతుంది, వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళని హైలైట్ చేసి వెళ్ళిపోయారు. ఈ పర్సన్ హైలైట్ గా ఉంది, ఎక్కడో గుట్టుగా చెప్తున్నారు చెవిలో ఊది, అరే బాబు నీకు మంచి బయట ఫేమ్ ఉందిరా, నువ్వు ఇది చేయడం వల్ల నువ్వు హైలైట్ అవుతావు అని చెప్పేసి వైల్డ్ కార్డ్ చెప్పడం వల్ల అప్పుడు తనుజ ఎక్కువ ఎగిరిపోయింది. అప్పటి వరకు తనుజ ఎక్కడ ఎగరలే, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంది. ఇమాన్యుయల్ తో చాలా కూల్ గా హ్యాపీగా కామెడీ చేసుకుంటా ఉంది. ఎప్పుడు వైల్డ్ కార్డర్స్ వచ్చాయో తనుజకి కొమ్ములు వచ్చినాయి. ఇంకా నాకు అవసరం లేదు ఎవ్వరు ఇంట్లో అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఇక నేనే క్వీన్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అంత ఏమీ లేదు, జనాలు గుర్తించాలా, తనుజ దగ్గర కంటెంట్ లేదు, జస్ట్ కావాల్సింది ఏంది అంటే అరవడం. ఎప్పుడు ఒకరి మీద అరిస్తేనే హైలైట్ అవుతా అనుకుంటుంది, అదే విధంగా అరుస్తుంది. అందుకే ఆమె ఎక్కువ టీవీలో ఆమె కనిపించడం జరుగుతుంది తప్ప కానీ ఒకవేళ ఆమె దగ్గర కంటెంట్ ఏముందంటే మామూలుగా జనరల్ గా వెళ్తే ఆమె దగ్గర కంటెంట్ ఏముంది, ఎప్పుడు ఒకరి మీద అరిస్తే కనిపిస్తాను. నేను చాలా అబ్జర్వ్ చేసి వచ్చింది, క్లీన్ గా అబ్జర్వ్ చేసి తను ఆ గేమ్ ఆడడం జరుగుతుంది. ఈ వీక్ నాకు తెలిసి సంజనానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సుమన్ శెట్టికి సింపతి కార్డు ఉంది అండ్ భరణికి తనుజ సపోర్ట్ ఉంది. కాబట్టి ఉన్న 5 మెంబర్స్ తర్వాత వీక్ గా ఉంది ఎవరు అంటే సంజన గారు. సంజన గారికి ఓకే, ఈ వీక్ ఒకవేళ తనకి మంచిగా ఆడి తను ఈ వీక్ లో ఉంటే సుమన్ శెట్టి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం సంజన గారు వెళ్ళిపోతారు. సంజన గారు వెళ్ళిపోతారు. సో టాప్ 3 నా ప్రకారంగా చూసుకుంటే ఇమాన్యుయల్ టాప్ 1, టాప్ 2 వచ్చేసి డెమాన్ పవన్, టాప్ 3 వచ్చేసి కళ్యాణ్. ఒకవేళ విన్నర్ ఎవరు అవ్వాలి అనుకుంటున్నారు? విన్నర్ ఎవరు అవ్వాలి అనుకుంటే జనాలు గుర్తించాల్సింది ఏంటి అంటే అందాన్ని కాదు, వాళ్ళకున్న వృత్తిని కాదు, కష్టాన్ని గుర్తించాలి. కష్టం గుర్తించి మాత్రమే మనం ఓట్ చేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అనేది ఒక ప్లాట్ఫామ్ అందరికీ దక్కింది అంటే వాళ్ళు ఎంతో కొంత ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే వస్తారు. ఒక అబ్బాయితో నువ్వు కలిసి తిరగడానికి కాదు, లేకుంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి కాదు. కష్టాన్ని చూపించుకోవాలి, గెలవాలి, బయట పబ్లిసిటీ పెరగాలి, ఫేమ్ రావాలి. మనం కూడా ఏం తెలుసుకోవాలి, ఒక పర్సన్ దగ్గర నుంచి కష్టపడే తత్వం నేర్చుకోవాలి. ఒక మనిషి ఇంకో మనిషితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవాలి. అంతే తప్ప కానీ కంటెంట్ ఉండి లవ్ ట్రాక్లు నడిపించే వాళ్ళు కాదు. సో ఇమాన్యుయల్ 100% తను చాలా జెన్యున్ పర్సన్. తనకి నచ్చితే నచ్చింది అని చెప్తాడు, నచ్చకుండా నచ్చలేదు అని చెప్తాడు. కష్టం ఉంటే దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతో కష్టం అనిపిస్తే దూరంగా వెళ్ళిపోతాడు. అంతే తప్ప కానీ ఇబ్బంది మాత్రం పెట్టాడు. అవునండి, ఎవరైనా గెలవాలి అనే చూస్తారు కదా. నేను పక్క వాళ్ళని గెలిపిస్తా అని ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి రారు. అడగాలి అని చెప్పేసి తనకు ఒక చిన్న స్వార్థము ఏముందో, వాళ్ళ విషయాలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో బయట నుంచి జరిగిన